ఫోటో ఎడుకోదరు షాప్ కుదర తిరగడానికి పోతారా ఇంట్లో బోర్ కడుతుందని బయటకు ఇక ఫ్రూట్ మార్కెట్కి అయితే వచ్చినాం మేము. ఇది కొత్తగూడెంలో ఉంది ఫ్రూట్ మార్కెట్, కొత్తగా పడ్డది. అంటే ఇంతకుముందు కొత్తపేటలో ఉండే కదా, అది ఇక్కడ షిఫ్ట్ చేసిర్రు. కమ్ వచ్చినప్పుడు తీసుకొస్తాం లోపలికి పోయేసి ఉట్టిగా చూస్తారట. ఏం దోస్తలేదు అట ఇట్లుండి చూపించుకొస్తాం. ఇప్పుడు రెస్టారెంట్ తీసేసినట్టుగా పొట్టు ఇక్కడ రెస్టారెంట్ తీసేసిర్రు. అప్పుడు ఇక్కడ ఉండలేదు. ఎందుకు ఏమో తీసేసారు. ఇప్పుడైతే ఖాళీ ఉంది. ఇదే ఏం లేవు ఇలా. మొత్తం లోడ్ అంతా అయిపోయినాయి. లారీలు కొన్ని లారీలు మాత్రమే ఉన్నాయి. చెప్పండి ఇదేంటి బ్యాడ్ స్మెల్ వస్తుందా? ఫ్రూట్స్ అన్నీ ఖరాబ్ అయిన స్మెల్ వస్తుందంట. ఇక ఇక్కడ స్టోర్ చేస్తారు. పదండి. ఇక్కడ కంపెనీస్ కూడా ఉన్నాయి లోపల. లోపల నుంచి పిక్లీపురం రోడ్ సైడ్. ఇంతకుముందు అయితే అక్కడ సైడ్ అయితే ఒక రెస్టారెంట్ అవుతుంది అన్నమాట. కానీ అది ఏమంటారు కాదు. అప్పుడు పోయినాం కదా, సోని ఇట్లా వచ్చేది కదా. చాలా పెద్దగా ఉంటుంది ఇది మార్కెట్. అక్కడ కొత్తపేటలో, హైదరాబాద్ కొత్తపేటలో మొత్తం ట్రాఫిక్కి అంత ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ షిఫ్ట్ చేసిరు. ఇది అవుట్స్కట్స్లో ఉంటుంది, రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఉంటుంది. బాట్సింగరం దాటిన తర్వాత, మెట్టు తర్వాత ఇప్పుడే వస్తున్నాయి లోడ్లు. అయితే ఇంకా మార్నింగ్ మొత్తము అన్లోడ్ చేసేస్తారు. చూడండి చాలా పెద్ద ఉంటుంది. ఏవో కొన్ని పండ్లు స్టోర్ చేసిరు అది పరదాల కింద. ఇది కొత్త మార్కెట్ కాబట్టి ఇంకా షట్టర్స్ లాంటివి ఏవో అసలు ప్రొవైడ్ చేయలేదు. ఇగో ఇలా కవర్స్ కట్టి అమ్మిస్తారు. అట్లా లాస్ట్లో ఉన్నాయి షట్టర్స్, అవి కూడా కొన్నే ఉన్నాయి. పద దగ్గరకు అయితే నేను ఇదే షర్ట్ అన్నా. అత్తిపత్తి అక్క ఇది. ఏ కంప షర్ట్ ఇది? అత్తిపత్తి కాదు, కంప షర్ట్ పెట్టుకుని అత్తిపత్తి అంట. మార్నింగ్ టైంలో అయితే అది ఫుల్ ఉంటుంది. సో ఈవినింగ్ టైంలో అంతా అన్లోడ్ అయింది కాబట్టి ఇక్కడ ఏం లేదు. మార్నింగ్ వస్తే మనకి అన్ని ఫ్రూట్స్ అన్నీ కనబడతాయి. నైట్ చేరుకుంటాయి బండ్లు, లారీలన్నీ ఇక్కడికి. ఇగో లాస్ట్లో ఉన్నాయి చూడండి. ఇగో స్టార్టింగ్లో అక్కడ స్టోర్ చేసేది ఫ్రూట్స్. ఇక పెద్దగా అన్ని వెహికల్స్ వచ్చేసరికి ఇగో ఇక్కడ ఇదంతా ప్రొవైడ్ చేసారు. చూడండి మా పిల్లల కోసమే వచ్చినాం, టైం పాస్ అవ్వట్లేదట. ఇదైతే మార్కెట్. వీలున్నప్పుడు లోపల మార్నింగ్ టైంలో వెళ్ళి తీస్తా, మొత్తము తీసి చూపిస్తా. ఏ చిన్నాకులు? ఓకే మంచిగా ఇప్పుడు మార్కెట్ చూడడం. అయితే ఇప్పుడు రిటర్న్ పోతున్నాం ఇంటికి. కొత్తగూడెం చూపిస్తాం మీకు ఇప్పుడు. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి రోడ్డు మీద. అంటే అక్కడి నుంచి ఫ్రూట్స్ తీసుకొని బయట అంటే బిజినెస్ చేస్తారనమాట చాలామంది. మన పోతుంటే ఇప్పుడు కనబడతారు. ఇక్కడ ఫ్రూట్స్ ఏంటంటే ఇట్లా మన పెట్టేలాగా ఒక పెట్ట 5 kgs 6 kgs అట్లా ఉంటుంది. ఎక్కువ పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి బాగుంటుంది, బిజినెస్ చేసుకునే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది అవి తీసుకోవడం వల్ల. ఇవన్నీ రోడ్డు మీద పెట్టి అమ్ముతారు కొనుక్కునే వాళ్ళు. విజయవాడ హైదరాబాద్ హైవే 65. ఇదేదో జామ్ హోటల్ అంట. తోడా తాగుతారా? తాగరు మీరు, వేస్ట్ అవుతుందా? వేస్ట్ చేస్తే ఏంటిది? నువ్వు తాగుతావా?
రేజర్ వస్తుందా అది? రేజర్ కొట్టేదా అది? అవుతుందా? కూర్చోరు మీరే వద్దు గారు ఇప్పుడే. నువ్వు కూడా కూర్చో, ఆడంగా కూర్చో, నువ్వు అక్క మీద కూర్చో, నువ్వు చేసిన అక్కడ కూర్చో. వెయిటెడ్ ఇవి కలర్ కూడా యాడ్ చేస్తారా? కలర్ అయితే 30 రూపీస్ అంట, వితౌట్ కలర్ 20 రూపీస్. తాగుతారా లేదా అని? తాగితే ఇంకోటి తీసుకుందాం. తాగితే ఫస్ట్ అయితే అది తాగు రాప, సరేనా? ఇక్కడైతే కొబ్బరి బొండ ఉంది. పై తాగుతారు వీళ్ళు, ఎక్స్ట్రా కూడా వచ్చింది చూడా. ఎట్లుంది? బాగుందా? నువ్వు తాగుతావా చిక్కి? చిక్కి తాగుతావా వద్దా? మా మమ్మీ ఇది కూరగాయలు వేసుకుంటుంది, టమాటాలు కేజీ. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్. ఏ వెజిటేబుల్స్ అయినా చాలా ఫ్రెష్గా ఉంటాయి. కనబడకుండానే తీసుకుంటాలే. అవును పిని, కనబడతలే పిని. కెమెరా దింపబడని తెలుసా? కెమెరా దింపబడ కనబడుతుంది పిని. పొట్టు అలా గట్టి గట్టి మళ్ళీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.